దేవుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు విశ్వాస మార్గంలో ప్రతి క్రైస్తవులము కూడా దేవునికి ఎంతో సన్నిహితమైన ఒక జీవితము ద్వారా ప్రభు విలువైనటువంటి తన కృపను మన మీద కలిగి ఉన్నవారుగా ఈ లోక జీవితంలో మనం ముందుకు సాగాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కీర్తన గ్రంథము 103వ కీర్తనలో 11వ అధ్యాయంలో దేవుని మాటలు మనకు చెప్తూ ఉన్నాయి. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో ప్రభు పట్ల భయభక్తులు చూపు వారి ఎడల అతని ప్రేమ అంత మిక్కుటముగా ఉండును అని. ఈనాడు చూడండి ప్రియులారా, నీవు దేవుని ఎడల కలిగి ఉండవలసినటువంటి ఒక విలువ, ఆయనలో ఆయన మార్గములో భయభక్తులతో మనం ముందుకు వెళ్ళగలిగిన వారికి ఉండాలి. చాలామంది దేవుని సాన్నిధ్యము, దేవుని ఆరాధన, దైవ ప్రార్థన అంటే మనకు కావలసిన వాటిని అడగడానికి, ఆయన నుంచి ఆయన అనుగ్రహించేదేదో పొందుకోవడానికి అనేటువంటి ఒక దురుద్దేశముతో, దురాశతో మనం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీ జీవితం ఎల్లా నీకు నిరాశ కనబడుతుంది. అది కాకుండా నీవు ఆయనతో ఉండవలసినటువంటి ఒక బంధము ఎలాగా మనము దాన్ని ఏర్పరచుకోవాలి అంటే భయభక్తుల వలన. నీవు గుడిలో చేస్తున్నటువంటి నీకు నచ్చిన పనుల వలన కాకుండా, నీకు విలువ తెచ్చే పనులుగా కాకుండా దేవునికి భయభక్తులతో మనము చేయగలిగినప్పుడు ఆయన ప్రేమ ఎంతో అపారమైనదిగా మన మీదకి దిగిరాబడుతుంది ప్రియులారా. అటువంటి విశ్వాసమే ప్రతి క్రైస్తవుడు తన జీవితంలో కలిగిన వారికి ఉండాలి. దేవాలయముతో, దేవునితో ఉండవలసిన ఒక అనుబంధాన్ని ఏ రీతిగా మనం కొనసాగిస్తూ ఉన్నాం? భయముతో, భక్తితో దాన్ని చేస్తున్నామా? ఏదో ఆశించి మరేదో కోరుకొని ఇంకేదో దొరుకుతుందనేటువంటి ఒక భావనతో మనం చేస్తున్నామా? ఒక్కసారి మనం పరిశీలన చేయాలి. ఈనాడు ఈ దేవుని ఎడల మనము కలిగినటువంటి ఒక భయభక్తులతో నీవు సాగించిన జీవితము ద్వారానే ఆ దైవ రాజ్యములో దేవుడు నిన్ను తన బిడ్డగా ఎన్నుకోవడానికి ఎంతో నీ జీవితానికి ఉపకరిస్తుంది. అట్టి కృప మనము దేవుని నుంచి పొందాలి అంటే నీకు ప్రతి వ్యక్తికి కూడా కావాల్సింది ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉండాలి.